వాళ్ళంటే ఇదని అనలేదు. సర్ను నాకు మగబిడ్డని అయ్యే వారసుడు కావాలి అని అన్నాడు. ఏమీ తెలీదు, యాంకరింగానే చేసుకోమనండి, అంతేగాని చిరంజీవి గారి మీద బురద చల్లాలంటే ఆమె స్థాయి ఏంటో ముందు చూసుకోమనండి. మీ పేరేంటమ్మా? జీ బుల్లిమ్మండి. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది ప్రజెంట్ గవర్నమెంట్? ఎలా అనిపించిందమ్మా 8 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. కష్టపడే వాళ్ళని కూడా కొంచెం గుర్తించి చేస్తే బాగుంటుంది. చిరంజీవి గారు మొన్న మా ఇంట్లో అందరూ లేడీసే ఉన్నారు, వాళ్ళ మనవరాళ్ళ గురించి వాళ్ళు వార్డన్లాగా ఇది అని కాపాడుతూ వస్తున్నాను అన్నాడు. కానీ నాకు ఆడపిల్లలంటే బాధ్యత లేదు, వాళ్ళంటే ఇదని అనలేదు. సర్ను నాకు మగబిడ్డని అయ్యే వారసుడు కావాలి అని అన్నాడు. తండ్రిగా ఉంటది కదా, మరి దీన్ని వైసీపీ వాళ్ళు ఎందుకు దీన్ని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు వైసీపీ అంటే లేడీస్ అంటే వాళ్ళు లేడీస్గా చూస్తున్నా ఎంతమంది దొరికారు వాళ్ళ పార్టీలో. అలా కాకుండా ఏరు మహిళలని చెల్లెళ్ళని తోడుపుట్టినలాగా చూశారు. మేము పెజరాజ్యం దగ్గర నుండి ఉన్నాము, ఎప్పుడు ఏంటమ్మా అని కానీ ఒక రకంగా మాట్లాడతాం కానీ ఇది లేదు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇంకా మహిళలు అంటే ఏరు మహిళలు అని చెప్పేసి ఒక ఉంది స్థాయికి నిలబెట్టాడు. కానీ తప్పుగా ఇది లేదు. ఇప్పుడు మాకే బాబున్నాడు, అమ్మ ఆడపిల్ల కాదు, ఆడపిల్లలు అంటే ఇష్టమే, ఆడపిల్ల ఉంటే ఇంకొక ఇంటికి వెళ్ళిపోయిద్ది. అదే మనం మగపిల్లాడు ఉంటే మన వారసుడు మన తలగొరుగు పెడతా అనుకుంటాడు. ఇప్పుడు చిరంజీవి గారు నాన్నగారు ఉన్నారు, ఒక పోలీస్ ఆయనకు ఉందంట, నటనను బాగా ఇంట్రెస్ట్ ఉండేదంట, చేయలేకపోయాడు. వాళ్ళ కొడుకు చేస్తే చూసి సంతోషపడ్డాడు. అలాగే చిరంజీవి గారు కొడుకుని మించి డ్యాన్స్ చేస్తుంటే మురిచిపోతున్నాడు. అలాగే శరణగ్గడు ఒక పాప ఉంటే అలా మురిచిపోవాలని ఆశపడ్డాడు. కానీ లేడీస్ అంటే ఇదే గౌరవం లేదు. మేము ఎన్నిసార్లు వెళ్ళాము నాగబాబు గారి దగ్గరికి కానీ చిరంజీవి గారి దగ్గరికి కానీ, పవన్ గారినే కలవలేకపోయాము అప్పటి నుండి. ఇది అనిపిస్తుందమ్మా, అంటే పరిపాలన చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ పైన చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలకు దగ్గరలో ఉన్నారనిపిస్తుందా? ప్రజలకి రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా? ఏరే పార్టీలో ఏమో ఉమ్మడిగా ఉన్నారు కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు చేస్తారని ఉంది. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు వాళ్ళు పెడితే 50 లక్షలు ప్రకటించాడు. మరి అంతకన్నా ఇంకా మంచి ప్రభుత్వం జనాన్ని చేయాల్సినది ఎవరిదమ్మా? రైతులకి తన సొంత డబ్బులే ఇచ్చాడు. మేము ఇన్సూరెన్స్ కట్టేది కేవలం 500 కదమా, అన్నీ పవన్ గారే కడుతున్నారు కదా. అవునా కదా, వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఇది చేస్తున్నారు. ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? మా ఎంతైనా మా జనసేననే కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకుముందు ఏమో తెలీదు, పవన్ కళ్యాణ్ గారు ఇదైనప్పుడు సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు కానీ నిన్న భువనేశ్వర్ గారు కూడా అంది నాకు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారే ఇదని చెప్పేసింది. ఆమె పిలుపు మేరగానే ఎక్కడో యాత్రలకు వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు కొడుకు వాళ్ళు వెళ్ళినా కూడా పాపం ఆమె పిలుపు కోసం అని వచ్చారు, మాల్లో ఉన్నారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మీ పేరేంటి? నా పేరు తిరుపతమ్మ. గవర్నమెంట్ ఎలా అనిపిస్తుందమ్మా? చాలా బాగుందండి. రైతులకైనా ఇప్పుడు రైతులకైనా మంచిగా చేశారు. ఇప్పుడు ఎయిర్మైల్ అని ఒక పేరు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు, ఎంత గౌరవిస్తున్నారో అందరికి ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పుడు రానా మనోహర్ గారు కూడా ఎయిర్మైల్ అనే చెప్పారు, ఎంత గౌరవిస్తున్నారు. ఇప్పుడు ఒక మహిళ ఇంట్లో నుంచి బయటకు రావాలంటే మంచి గుర్తింపు పొంది కాబట్టే కదా ఇంట్లో వాళ్ళు కూడా పంపిస్తున్నారు. ఇట్లా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆయన చేసే మంచి పనులు మంచి కార్యక్రమాలు అన్నీ ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టపడే, అది మా అత్తయ్య అయినా మామయ్య గారైనా మా వారైనా పిల్లలైనా ఎంతమంది పిలిపిస్తే వచ్చారు. ఇప్పుడు యాంకర్ శ్యామల ఒకటి మాట్లాడుతుంది, ఏమీ తెలీదు, యాంకరింగానే చేసుకోమనండి, అంతేగాని చిరంజీవి గారి మీద బురద చల్లాలంటే ఆమె స్థాయి ఏంటో ముందు చూసుకోమనండి. యాంకర్ శ్యామలకి ఆమె స్థాయి ఏంటో చూసుకొని ముందుకి ఏం మాట్లాడాలి. మేము చిరంజీవి గారితో మాట్లాడేటప్పుడు ఆలోచించమనండి, ఆలోచించి మాట్లాడమండి. ఏరమైలతో పెట్టుకుంటే ఏదన్నా ఏరమైలు గుర్తు చేసుకొని మాట్లాడమనండి. చిరంజీవి వాళ్ళందరూ మూసుకొని కూర్చున్నారు, సైడ్ అయిపోయారు. ఈమెంత ఉప్పు అంటే ఎగిరిపోద్ది యాంకరు శ్యామల యాంకరు. ఇప్పుడు యాంకరింగ్ లేదా, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కోస్తా అక్కడ మాట్లాడుతుంది వెళ్ళి వెనక్కి వెళ్ళి. ఇప్పుడు చిరంజీవి గారు ఏమన్నారు, ఒక లేడీస్ ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, ఒక హాస్టల్ లాగా ఉంది మాకు ఇంట్లో. ఒక రామ్ చరణ్కి ఒక మగపిల్లాడు కోరుకోవటం తప్ప ఒక తండ్రిగా
ఒక తాతయ్యగా కోరుకోవటం తప్ప అండి. పవన్ కళ్యాణ్ ఇప్పటికి బాగున్నారు, చిరంజీవికి రామ్ చరణ్ ఉన్నాడు, నాగబాబు గారికి వరుణ్ తేజ్ ఉన్నారు. ఇప్పుడు రామ్ చరణ్కి కొడుకుంటాం తప్పే ఉందండి, అసలు తప్పే ఉంది. ఏమని మాట్లాడుతుంది శ్యామల గారు, అసలు అర్థం కావట్లేదు. శ్యామల గారు అంటాం కూడా మా తప్పండి, శ్యామల గారు కాదు, అదొక బూత్, మేము మాట్లాడకూడదు. ఆమె ఏం ఆలోచించుకొని చిరంజీవి గారి మీద అలాగ మాట్లాడుతుందో మాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం చూసారు కదా, గత ప్రభుత్వం బాగుంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం రౌడిజం చేస్తుంది, బాగా ఇబ్బంది పడుతుంది అని అంటున్నారు కదా, మీ ఒపీనియన్ అండి? ఈ ప్రభుత్వం రోజు రాజ్యం చేస్తుందా? గతం రోజు ఏమైనా పెంచేసిందండి జనాల్ని? ఏమన్నా అందరిని భద్రతగా చేసిందా? ఎంతమంది అమ్మాయిలు తప్పిపోయారండి? ఏమన్నా తీసుకొచ్చారా ఏంటి గతంలో? రౌడీ రాజు వాళ్ళది ఉంది, మాదే ఉందండి. శుభ్రంగా చేసుకుంటున్నాం కదా, కూటమి కలిసింది, ఎంత ముందుకెళ్తుందో ప్రభుత్వం. అమ్మాయిలకైనా, ఏరుమైలకైనా, వృద్ధులకైనా, రైతులకైనా ఎంత బాగా చేస్తున్నారు. సొంత డబ్బులు పెట్టి నిన్న పవన్ కళ్యాణ్ భువనేశ్వర్ గారికి ఇచ్చారు కండి 50 లక్షలు. ఏమైనా గవర్నమెంట్ డబ్బు ఏమైనా ఇచ్చారా? అంటే రెడ్ బుక్ అడ్డంగా పెట్టుకొని రౌడీజం చేస్తున్నారు, వైసీపీ కార్యకర్తలు తొక్కేస్తున్నారు, జైల్లో వేస్తున్నారు. రీసెంట్గా ఎక్స్ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గారు అరెస్ట్ చేసి లోపల వేస్తారు, కావాలని చేస్తున్నారు, తొక్కేస్తున్నారు, గవర్నమెంట్ అడ్డంగా పెట్టుకొని ఇలాంటివి చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చే 30 సంవత్సరాలు మా ప్రభుత్వం అని చెప్పి వైసీపీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చేసి వాళ్ళ బాబాయిని గుర్తు తెచ్చుకోమనండి, వాళ్ళ అమ్మగారు ప్రాణానికి కాపాడుకోవాలని పార్టీ నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళ చెల్లి షర్మిల గారు ఎలాగే పక్కకి వెళ్ళిపోయిందో ఆలోచించగలమండి. మన జనసేన గురించి రౌడీ రాజ్యం అంటే మాత్రం మేము హేరమైలు మేము ఒప్పుకోము. మంచి ప్రభుత్వం జనసేన కూటమి